చెక్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్వరములు ఎత్తి దేవుని సన్నిధిలో ఉన్నారా? దేవుని మహింపరచడానికి వచ్చారా? లేకపోతే ఏదో ప్రజెంట్ అవ్వడానికి వచ్చారా? మనం ఏదో అటెండెన్స్ తీసుకోవడానికి దేవుని సన్నిధికి రాలేదు, దేవుని స్తుతించడానికి వచ్చాం. ఆమేన్. నన్ను రక్షించిన నా దేవుణ్ణి నేను స్తుతించాలి అనే భావంతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గొప్ప జీవితం దేవుడు, గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఇది సాధారణమైన జీవితం కాదండి. మన దీన్ని లోతు మనకు అర్థమైనప్పుడు దేవుని స్తుతించకుండా ఉండలేము. ఆమేన్. ఆయన ఆరాధించకుండా ఉండలేము. ఆయన ఎదుట సాగిలు పడకూడడానికి కూడా మనం సిగ్గుపడం. ఆమేన్. దేవుని కాని వారి ఎదుట పొర్లు దండాలు పెట్టేస్తున్నారు వట్టి విగ్రహముల ఎదుట. కానీ నీ దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆమేన్. నిన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని మహింపరచడానికి నీకు హృదయం ఎలా ఉంటుంది? ఆమేన్. ఉండగలం అలాగా? కృతజ్ఞతా భావము నీలో నుండి పొంగి పొర్లి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్తుతించాలని, ఆయన కనపరచాలని ఆశతో మీరు ఉండాలని దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకునే ముందు ఒక వచనము చదివి దేవుని స్తుతించుటకు ఆరాధించటకు మన హృదయాలను సమాధపరచుకుందాం. 86వ కీర్తన 12-13 వచనాలు చదువుతాను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామను నిత్యము మహిమపరచేదను. ఆమేన్, హల్లెలూయా. నిత్యము మహిమపరచేదను. మనకు బాగున్నప్పుడు, పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, ఏ సమయమైనా నేను నా దేవునికి మహిమనిస్తాను. ఆమేన్. నా హృదయంలో నా శరీరంలో బలం ఉన్నా లేకపోయినా, నేను ఇరుకులో ఉన్న ఇబ్బందులు ఉన్నా నా దేవుని నేను కనపరుస్తాను. మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఆమేన్. అది ఎంతో గొప్పది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుని నేను స్తుతిస్తాను, ఎందుకు అన్ని వేళ ఆయన నేను నిత్యం మహిమపరుస్తానని కీర్తనకారుడు ఎందుకు చెప్తున్నాడంటే, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పాతాళాన్ని ఎక్కడ వెళ్తారు తెలుసా? అవిశ్వాసులు వెళ్తారు, దేవుని నమ్ముకునే వారు వెళ్తారు, అసత్య కార్యములు జరిగించేవారు, అసహ్యమైన కార్యాలు జరిగించేవారు వెళ్తారు. మనం ఉన్నటువంటి వారమే. మనం మనకి పెద్ద తేడా ఏమీ లేదు. మనకి వారికి ఉన్న తేడా ఏంటంటే ఒకటే, వాటి నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచిన దేవునికి మనం స్తుతి ఆరాధన ఆయనకి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలం మన హృదయము తెరిచి నా పూర్ణ హృదయముతో నా దేవుడు నేను సేవిస్తాను, ఆయన స్తుతిస్తానని మనస్సుతో ఉండాలని నిన్ను దేవుని సన్నిధిలో ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అటు విధంగా దేవునికి స్తుతి ఆరాధన ఇద్దామా? ఆయన అర్హుడేనా దానికి? ఆమేన్, చెప్దామా? నా దేవుడు అర్హుడు. ఆమేన్, హల్లెలూయా. అందరు నిలబడి ఆ ప్రభుని కనపడదాం, దేవునికి మహిమనిద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. శాంతిరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాపరలోకపు తండ్రి, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. గత వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని మీరు ఎక్కల కింద కాసి కాపాడినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల భాగంలో ప్రభువా, కొద్ది సమయము నీ సన్నిధిలో గడపాలని, నీ ఆత్మీయ ఆరాధనతో నేను స్తుతించాలని, ప్రార్థించాలని ప్రభువా, మీ పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలని నీ సన్నిధికి వచ్చి ఉన్నాము కనుక ప్రభువా, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు వందనములు. ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము ఆ దినములన్నీ ఉత్సహించి సంతోషించేదామని దావీదు కీర్తనలో రాసిన విధముగా ప్రభువా, నీ కృపతో నీ ప్రేమతో ప్రభు ఈ ఉదయ కాలంలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. వందనములు. వచ్చిన మేమందరము కూడా ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ కలిగి ప్రభు నిన్ను మనస్ఫూర్తిగా నాయన తండ్రి హృదయముతోనూ ప్రభు ఆరాధించినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనములు. ఇంకా చాలామంది బిడ్డలు రావాల్సిందారు కనుక ప్రభు వారిని కూడా తొందరగా తీసుకుని రమ్మని అడుగుచున్నాము. ఈ ప్రార్థన ఆది మొదలుగా అంతరం వరకు జయకరంగా సాగించమని ప్రభు నిన్ను ఆరాధించడం వల్ల, దీవించడం వల్ల ప్రభు తను మాకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములన్నీ మా మీద గుంపరించమని, మీ పరిశుద్ధాత్మను మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని త్వరగా రానైనా యేసుక్రీస్తు దినాలు బతిమాల్సి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. ఆయన దయాళుడని హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ ప్రభు నామమున కనపడదాం.
యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే, నన్ను నడిపించితివే. ఆయనకే ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. కష్టములలో నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి నన్ను విడిపించితివే, నన్ను విడిపించితివే. కృతజ్ఞతతో ఆయనకి కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, ఆయనకి కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి. యెహోవా స్వరములెత్తి, అవును ఆయనకే కృతజ్ఞత. స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అదేవిధంగా రెండు చేతులు అలాగే ఎత్తుంచండి. ఆయనకు కృతజ్ఞత. ఎంత కృతజ్ఞత చెల్లించినా ఆయన రుణం తీర్చలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. ప్రభా, ఈ జీవితం నీ చిత్తం నెరవేర్చడానికని చెప్దాం. ఆయన వైపు చూద్దాం. కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం. ఈ జీవితం నువ్వు ఇచ్చిందయ్యా, నీ మహిమ కొరకు నువ్వు జీవించడానికి సహాయం చేయండి అన్న. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళ. నా రక్షక ఆరాధన యేసు నీకే, నా పోషకుడా ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నా సహాయకుడు నీవేనైనా, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచు నీ నడచెదా అన్ని వేళలా. నీటి
పైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచు నీ నడచేదా అన్ని వేళల ఆరాధన నారాధన నీకే అవునయ్యా, నీకే ఆరాధన, నీకే మహిమనైనా మా జీవితంలో ప్రభా నీ కొరకు వెలిగించుకొని నీ మహిమ కొరకు వాడుకోమని నీకే సమస్త మహిమ తండ్రి అయినా ఈ ఉదయకాలం అర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఒక్కసారి కూర్చుందాం. ఒక చిన్న సాక్ష్యం ఉంది. చిన్న సాక్ష్యం సహోదరి మాధవి వచ్చి చిన్న సాక్ష్యం చెప్తుంది. సహోదరి, నేను సేవ ఆరంభించినప్పుడు సార్జా దేవుడు అని తోడుకొని వచ్చినప్పుడు ఆ సహోదరి ఇంకా జాన్ రాజు ఇద్దరు మిగిలి ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. మరి ఆ సహోదరి 18 సంవత్సరాలు అబుదాబిలోండి మరలా ఎదుక్కుంటూ వచ్చింది. ఆ సహోదరి చిన్న సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం విని దేవుడు నా మహిమపడదాం. దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు, వందనాలు. మరి పాస్టమ్ గారికి, అయ్యగారికి నా వందనాలు. మరి సంఘం స్థాపించింది 17 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి. మరి ఈరోజు దినమున నేను ఇలా ఈ మధ్య నేను ఉండటానికి దేవాది దేవునికి వందనాలు. మరి ఈ రోజున మరి అయ్యగారికి, అమ్మగారికి వేళ మరి శుభదినం, ఎందుకంటే పెళ్లి రోజు ఈ వేళ. మరి ఈరోజు నేను ఇలాగన్నా మరి ఇలాంటి నేను రావటము, ఈ సన్నిధానంలో నేను నిలబడటము కూడా దేవుడి కార్యం. మరి నేను ఎక్కడికి సాధ్య వచ్చాను, మరి ఎంతో కష్టములో మరి నేను అరబీ ఇంట్లోంచి బయటకు వచ్చాను. కానీ 10 సంవత్సరాలు నాకు వీజా లేదు. మరి నేను ఈ సాధ్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు, ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. మరి ఆ స్థితిలో మరి అయ్యగారు, అమ్మగారు నాకు ఎంతో ఆదరణ కలిగించి మరి ఈ సంఘములో 4 సంవత్సరాలు నేను బలపడి మరి దేవుల్లో ఉన్నాను. కానీ బాప్టిజం తీసుకున్నాను. కానీ ఎలా ప్రార్థించాలో, ఉపవాసం ఎలా చేయాలో, ఎలా నడుచుకోవాలో, విశ్వాసంగా ఎలా ఉండాలో కూడా మాకు తెలియదు. కానీ నిజమైన దేవుడని బాప్టిజం తీసుకున్నాము. కానీ మేము ఆయన కట్టడలో మేము ఎరగం. కానీ అలా మమ్మల్ని నడిపించి మరి అయ్యగారు, అమ్మగారు మరి ప్రార్థనలోనే కాదు, దేవుల్లోనే కాదు, మా కష్టంలోనే, మా వేదనలోని కూడా తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని బలపరిచి మరి ఈరోజు దినం వరకు మరి ఎంతగానో బలపడ్డాము. మరి కాని పరిస్థితిలో నేను చార్జా ఇడిచిపెట్టి నేను అబుదాబి వెళ్ళవలసి వచ్చింది. మరి అబుదాబి వెళ్ళాము. వెళ్ళిన 4 సంవత్సరాలు మాకు ఫోన్లో మాట్లాడేవాళ్ళము అప్పుడప్పుడు. కానీ తర్వాత మాకు ఫోన్లో నాకు ఫోన్ నెంబర్ లేదు. మరి ఎన్నోసార్లు అయ్యగారిని, అమ్మగారిని కలవాలని ప్రతి క్షణము నేను అల్లాడిపోయేదాన్ని, జ్ఞాపకం చేసుకునేదాన్ని. జ్ఞాపకం వచ్చినప్పుడు అల్లా ఏడ్చేదాన్ని. ప్రభువా, నేను మరి ఇక్కడికి ఈ అబుదాబిలో నేను ఉండటానికి కారణం ఎంతోమంది మరి ఈ సంఘంలో బలపడ్డవారు ఈ రోజుకి లేరు, కొంతమంది ఉన్నారు. మేమైతే మరి ఇప్పటికీ 2 అంటున్నారు. మరి నేను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఎంతగానో తోడుపడ్డా. మరి ఆత్మీయ తండ్రులను వదులుకున్నానన్న బాధ ఏదో మూలన ఉండేది. ఒక రోజుని వారం క్రితమే మరి అయ్యగారిని నేను యూట్యూబ్లో చూశాను. ఎంతగానో దుఃఖించాను. ప్రభువా, ప్రతిదినం నిన్ను అడిగాను, నా ఆత్మీయ తండ్రిని అబుదాబి విడిచిపెట్టేలాగా నేను చూస్తానా ప్రభువా, వారి కుటుంబంతో నేను కలిసి నేను ఉండగలుగుతానా, నాకు చూపిస్తావా? మరి నేను 2 సంవత్సరాల తర్వాత నేను అబుదాబి విడిచిపెట్టి నేను దేశం వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ప్రభువా, నాకు చూపిస్తావా? మరి ఇక్కడికి నేను ఈ రోజున ఉన్నానంటే మరి వాళ్ళు ప్రార్థన మరి నీలో ఉన్న మమ్మల్ని నడిపించారు. అందుకని కాబట్టి మరి నీ స్తుతించినందుకు, నేను ప్రార్థించినందుకు నిజమైన దేవుడు, సజీవుడు కాబట్టి మరి నాకు అయ్యగారిని చూపించావు. ప్రభువా, నాకు ఫోన్ నెంబర్ కావాలి, ఎలా తీయాలి, ఎలాగ నాకు ఫోన్లో అంతగా నాకు తెలియదు. అలా నా ఫోన్లో నెత్తగా నాకు తెలంగాణ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ కనిపించింది. మరి వారికి నేను ఫోన్ చేయటం జరిగింది. అయ్యగారండి, మా ఆత్మీయ తండ్రులు సతీష్ పాస్టర్ గారు, మాలతి గారు, మరి నాకు నెంబర్ కావాలి అర్జెంట్ కంటే, నాకు అమ్మ నువ్వు వేడవద్దు, నువ్వు దుఃఖించొద్దు, నువ్వు ఆశపడ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు,
మీ ఆత్మీయ తండ్రుల నెంబరు ఒక అరగంటలో వస్తుంది, పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు కానీ నీకు ఫోన్ చేస్తారన్నారు. మరి పాస్టర్ అమ్మ గారు ఫోన్ చేయగా నాకు ఎంతో సంతోషం అనిపించింది. నా ప్రభువా, నేను ఈ అబుదాబులో నేను ఎంతకాలం ఉన్న ఆనందం కంటే, డబ్బు సంపాదించిన ఆనందం కంటే ఈ రోజున మరి పాస్టర్ అమ్మ గారు ఫోన్ చేయగానే ఈ ఆనందం నేను జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, పనులు లేకపోతే ఎన్ని బాధలు పడతామో మనకు తెలుసు. మరి అలాంటి పరిస్థితులు అప్పుడు మరి అయ్యగారికి ఇంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎందుకు ఉంచాడంటే తెలుసండి, మరి ఆయన ఎంతో కష్టపడి వచ్చేవారు డ్యూటీలోంచి మాకు ప్రార్థించటానికి, ప్రార్థనలో ఉండటానికి అలుపు లేకుండా దేవుడు ఎంతో శక్తినిచ్చి, మరి అప్పుడైతే చిన్న జాబు, అదే జీతంలోకి మాకు భోజనం పెడుతూ మాకు కష్టాల్లో 10 రూపాయలు చేతికి ఇస్తూ మమ్మల్ని ఆదరించేవారు. మరి ఈ రోజున మరి పాస్టర్ గారు మరి ఈ రోజున ఉన్నతమైన స్థితిలో ఉంచటానికి, ఆయన ఆరాధించడం, ఆయన వల్ల ఆయనందు ఆయన ఎంతో భక్తిగా పాటలు పాడి ఆయనందు విశ్వాసంగా అనేక మందిని మరి ఆత్మీయంగా నడిపించటం మరి ఎంతో మరి కష్టమైన తీరము, మరి ఎంతో భారమైనది ఈ సిలువ. మరి మనం మోయటం అంటే మరి ఎంత సామాన్యమైనది కాదు. మేము చూసిన కళ్ళను మరి ఈ రోజున మరి మరలా తిరిగి మరి మీ మధ్య నన్ను ఈ సన్నిధానంలో నిలబెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు. మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా దేవునిలో విశ్వాసంగా ఉంటే ఆయన అంటున్నాడు, మీరు నమ్మండి, మీకు అంతా సాధ్యమే, నాపై మీరు విశ్వాసం ఉంచండి, మీకు అంతా సాధ్యమే, నాకు అసాధ్యం కానిది ఏది లేదంటున్నాడు. ఆయనకు అసాధ్యం కానిది ఏదీ లేదు. ఈరోజు నేను సజీవుడిగా ఉండటం ఆయన దీవెన, ఆయన కృప. మరి నా కుటుంబంపై నాకైతే ఒక కుమార్తె, మరి మా పాప పేరు మమత. మరి ఈరోజు దిన మరి చిన్నప్పటి నుంచి మరి చిన్న బాబు అయితే నాకు తెలీదు, పుట్టినప్పుడే చూశాను, మరలా నేను చూడలేదు. మరి తేజ, మరి షారు, మరి చిన్నప్పటి నుంచి కూడా 4 సంవత్సరాలు ఒకే కుటుంబంలా ఉండేవాళ్ళం మేము. మరి ఈ రోజున ఇలా చూడటం వల్ల కూడా నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది, సంతోషం నాకు ఈ రోజున. మరి నేనైతే శుక్రవారం సాయంకాలం వచ్చాను, మరి ఈ రోజుకి 2 రోజులు అయినది. మరి ఇంకా నేను ఒక 2 రోజులు ఉండాలనుకుంటున్నాను కలిసి. మరి మళ్ళీ ఒక్కసారి మీ మధ్యకి రావాలని ఆశపడుచున్నాను. మరి నా కుటుంబం కోసం, మా పాప కోసం జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సంఘమని ఇంకా అభివృద్ధి చేయాలని, ఇంకానో దేవుడు 7 అంతల ఆత్మతో మరి మా పాస్టర్ గారికి మరి ముందుకు నడిపించాలని ఆ దేవాది దేవునికి మరి కోరి ప్రార్థించుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ దేవుని స్తుతిద్దాం. మనం ప్రభు యందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం చేయవలసిన పని మనం చేయాలి ప్రభులో. ప్రభు దానికి ఫలంనిచ్చేవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. నేను చేసిన దానికి దేవుడు నాకు ఫలం ఇచ్చాడు. ఆమేన్. నన్ను దీవించాడు. ఆమేన్. దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు. ఆమేన్. మనందరం కుటుంబం. ఆమేన్. దేవునిలో మనం కుటుంబంగా దేవుని కొరకు ఎదగాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆమేన్. దేవుడు మేలు చేయకుండా ఉండలేడండి. ఆమేన్. హల్లెలూయా. అందరు దేవుని స్తుతిద్దామా. ఆయన మేలు చేసే దేవుడు. ఆమేన్. ఒకే స్థితిలో విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితిలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన స్తుతిద్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హృదయం తెరిచి యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు
మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగాని. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగాని. నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే. అవునయ్యా, నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటే. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేయి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలు. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలు. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అవునయ్యా, హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించిన నిత్యము
బిగ్గరగా పూర్ణ బలముతో యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించకనే ఉండలేవయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించకనే ఉండలేవయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలి యేసయ్యతో చెప్దామా అవును యేసయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని యేసయ్యతో చెప్దాం లేకుండా లేకుండా బ్రతకాలి హృదయము తెరిచి లేకుండా నేనుండాలేనయ్యా లేకుండా బ్రతకాలి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపో ప్రభువా నీవే రాకపోతే నేనేమైపో నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా ఒంటరి గురు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి గురు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు నా ప్రేమ యేసయ్యా నేనంటే నీకు నా ప్రేమ ప్రేమమయుడా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా ఊపిరాకి వరకు నీతోనే జీవిస్తా ఈ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా అవును ప్రభువా నీతోనే జీవిస్తా ఈ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా సానికి కర్త నీ
గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. అందరూ చెబుదాం, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా హల్లెలూయా. ఆయన తోడు లేకుండా మన జీవితంలో ఆయన లేకుండా అది ఊహించుకోవడానికి భయం వేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులతో ఆరాధనమా. ఆయన మనతో ఉన్నందుకు, మనకు తోడుగా ఉన్నందుకు, ఆయన మన చేయి పట్టుకున్నందుకు, ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు ఆయన ఆరాధన. ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవ్వరూ కూడా విడిపించలేరు. ఆయన నుండి మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు నా సహోదరి సహోదరు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు. అటు గొప్ప దేవుని ప్రేమమైన ఆరాధన. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో దేవా, జారిపోకుండా నీకు దూరంగా నేను జరిగిపోకుండా ప్రభా నా జీవితాన్ని మార్చి ప్రభా దేవుడు పెడుతున్నాను. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై కెగసిన, విశ్వాస నావాలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై కెగసిన, విశ్వాస నావాలో కలవరమే రేగిన.
నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టు. మన కుడి హస్తమును ఆయన వైపు చాచి, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, నా దేవా నా చేయి పట్టుకొని తండ్రి నన్ను నడిపించు నాయనా. అంతవరకు నా ప్రభా, ఆఖరి వరకు తండ్రి, మరణం వరకు నైనా నమ్మకంగా ఉండటం నాకు నేర్పించయ్యా. అయ్యా నీ కొరకు బ్రతుకుట నైనా అది ధన్యమే నైనా, నీ కొరకు బ్రతకడం నీ బిడ్డలమైన మాకు నేర్పించమని అడుగుతున్నానయ్యా. మా చేయి పట్టుకుని నడిపించు మా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఉదయకాలం నిన్ను ఆరాధించి గొప్ప చేస్తున్నామయ్యా. నువ్వు చేసిన మేలు ఎన్నోనైనా నైనా అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని నేను ఉదయకాలం నిన్ను ఆరాధిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం, నీకు మహిమనిస్తున్నానయ్యా. ఇవన్నీ ఎదుటి సాగిలు పడొచ్చినాం, అంతకంటూ ఏమీ ఇవ్వలేనైనా ప్రభా తండ్రి. ఒట్టి వారమయ్యా, మనుషులమునైనా ధూళి వంటి వారం నైనా, మేము ఏమీ కావు, మాకు ఉనికి లేదు ప్రభా నైనా. అటువంటి మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ మా జీవితాన్ని నీకు సమర్పిస్తూ నాయన నమ్మకంగా జీవించడం మాకు నేర్పించబోతున్నందుకు వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నా. మా చేయి నువ్వు పట్టుకున్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు అంతవరకు ఎప్పటికీ విడిచిపెట్టిన దేవుడు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాగ్దానంలో మారని వాగ్దానంలో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నేను ఉదయకాలం మమ్మల్ని పట్టుకున్నందుకు నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ, మమ్మల్ని బాగు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో నాయన నీ దాసుడను నైనా తండ్రి నాయన పనికిరాని అంటే నన్ను నా ప్రభా తండ్రి నాయన నీకు పనికి వచ్చే పాత్రగా వాడుకోమని అడుగుతున్నా. నన్ను మరుగు చేయ్యా, నన్ను మరుగు చేయి. నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నా. నీ మాట నా ప్రభా జుంటే తేనె దార కంటే మధురమైంది ప్రభా. నీ మాట సుత్తు వంటిది మా జీవితాలను నా ప్రభా మండబారిపైన మనం వారి హృదయాలను పగలగొట్టేది ప్రభా. నీ మాట మమ్మల్ని బాగు చేసేది నాయనా, మమ్మల్ని బాగు చేయమని అడుగుతున్నాను. నీ మాటను బయలుపరచమని అడుగుతున్నాను. అభిషేకించి నా ప్రభ నీ మాటను విడుదల చేయమని అడుగుతున్నాను. సూటిగా తేటగా నా ప్రభ మా అందరితో మాట్లాడండి. మా బ్రతుకులు బాగు చేసుకుంటే కృప చూపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నిన్ను ఆరాధిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవుని చప్పట్లు కూడా దేవుని నామమున కనపడదాం. కూర్చుందాం, కొద్ది సమయం కూర్చుందాం. హల్లెలూయా. మరి సహోదరి మాధవి చెప్పినట్టుగా దేవుడు నా యొక్క వివాహ జీవితంలో ఈ స్పెషల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే గుర్రం మీద రావాలి. యాక్చువల్గా గుర్రం వద్దాం అనుకున్నాం కానీ గుర్రం దొరకలేదు, ఒంటి దొరికింది. ఒంటి మీద అది సబబే ఈ దేశంలోనూ మేము రాజస్థాన్ వాళ్ళం కనుక మా దేశంలో సరిపోతుంది. అమ్మాయి అయితే మరి ఆంధ్ర పిల్ల, మరి 31 సంవత్సరంలో ఆయన రెక్కల నీళ్ళ కాపాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 32వ సంవత్సరంలో 30 దినాల్లో గడిచిపోయింది. ఆమేన్. 30 గంటలు అనాలి. ఆమేన్. మా ప్రేమ ఎలా ఉంటుందంటే ఆమె లేకుండా నేను డ్యూటీ వచ్చేస్తే ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడిప్పుడు వస్తాడని ఆమె ఎదురు చూస్తుంటుంది. అలా ఉంటుంది మా యొక్క ప్రేమ. శరీర సంబంధమైన దాన్ని బట్టి కాదు, ఏంటంటే ప్రేమ అటువంటిది. ఆమేన్. హల్లెలూయా. ఏక శరీరం అన్నాడు దేవుడు. ఆమేన్. మనము ఆ విధంగా కలిసిపోయి దేవునిలో
ఉండాలి. దేవుని పిల్లలు, దేవుని యొక్క కుటుంబము, దేవుడు ఏర్పరిచిన బంధము అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎవరైనా సేవ చేయాలనుకుంటే, నేను నా భార్యను గొప్ప చేస్తున్నానని అంటలేదు, నేను ఆ భార్యను గొప్ప చేయట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎవరైనా సేవ చేయాలి, దేవుని పని చేయాలంటే మొదటగా వి షుడ్ వర్క్ ఆన్ అవర్ వైఫ్. మన భార్యని పట్ల మనం పని చేయాలి. మన భార్య దేవునిలోకి మలుచుకుంటే మనం దేవుని పరిచయం చక్కగా చేయగలుగుతాం. ఆమేన్. అందులో డౌట్ లేదు. ఈరోజు ఈ సేవ జరుగుతుందంటే కారణము నాకంటే మాలతీయే కారణం. ఆమేన్. నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే మాలతీని గొప్ప చేస్తున్నాను, నా భార్య గొప్ప చేస్తాను అని కాదు, నిజంగానే చెప్తున్నాను. నాకు తెలియకుండా అనేకమైన మంచి కార్యాలు చేస్తుంది. ఆమేన్. అనేకులకి మేలు చేస్తుంది, అనేకుల కొరకు దివారాత్రము ప్రార్థన చేస్తుంది. ఆమేన్. నువ్వు సేవ చేయాలంటే నీ భార్య ప్రార్థనాపరురాలు అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తుందండి. ఇది నేను, వాళ్ళు ద్వేషించిన వారు మమ్మల్ని ఎంత అసహించుకున్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమేన్. అది నేను సూటిగా నా భార్య గురించి చెప్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. ఆమేన్. నేను చూసిందే చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, ఎవరైనా కష్టంలో ఉన్నారనుకో, తన కష్టంగా భావించి వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఇది నా ధన్యత అని చెప్పుకుంటున్నాను. ఇది నా దేవుడు భార్య దొరికిన వానికి మేలు దొరికిన అన్నాడు సరే, నాకు దొరికింది. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు నాకు ఇచ్చాడు, నా జీవితంలో చేస్తున్నాడు. దేవుడు నామమున మహిమపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నా భార్యను గొప్ప చేయలేం కాదు, దేవుడు చేసిన కార్యమని ప్రభు నాకు కనపరుస్తుంది. ఎందుకంటే ఈ సంఘము దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. అనేకులు మరి ఇండియాలో సేవ ఆరంభించబడింది, తెలంగాణలో ఆరంభించబడింది. కారణం ఏంటంటే ఈ సంఘం మూలము. ఈ సంఘమును ఏర్పాటు చేసుకుని దేవుడు ఆయా చోట్ల దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు వెళ్ళిపోవాలని నేను ప్రయత్నం చేశాను, కానీ దేవుడు నన్ను ఇప్పటివరకు వెళ్ళలేదు. అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి నన్ను విడుదల చేస్తావంటే దేవుడు ఏం మాట్లాడు. ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నాను. అలాగే ఒకవేళ నేను వెళ్ళవలసి వచ్చిన నమ్మకమైన వాళ్ళని దేవుడు ఈ స్థలంలో ఎన్నుకొని నిలబెడతాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో చాలామంది ఉన్నారు నమ్మకస్తులు, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. వారందరిని దేవుడు ఎన్నుకొని నిలబెడతాడు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, సేవ చేయాలంటే ముందు చెప్పాను, నీ భార్య ప్రార్థనాపరురాలై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ భార్య హెచ్చింపులకి వెళ్ళేదిగా ఉండకూడదు. ఇదంటే ఈ సంఘానికి ఒకరు పేరు పెట్టారు. ఏంటంటే తెలుసు మీకు, చాలా మంచి పేరు పెట్టారు, హౌస్ మేట్స్ చర్చ్ అంటే. నా సహోదరులు, దేవుని పిల్లలకి వారు పెట్టిన పేరు నాకు చాలా బాధ కలిగింది. నన్ను ఏమన్నా పర్లేదు, దేవుని పిల్లలు ఏమన్నా భావిస్తుంది, అలా అనుకోవడం తప్పు. అది మనం హెచ్చించుకోవడం. ఆ విధంగా హెచ్చింపగలిగిన బిడ్డలను దేవుడు వాడుకోలేడు, దేవుని కొరకు నిలబెట్టలేడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. వారిని మాత్రం దేవుడు వాడుకోగలుగుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది అక్కసతో, నా మీద కోపంతో, నా మీద ద్వేషంతో అని ఉండొచ్చు, కానీ ఆ మాట బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఈ దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాను భయం మనలో ఉండాలి. ఆమేన్. సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు భయం మనకు ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని జీవము గల దేవుని సంఘం. ఆమేన్. ఇది దేవుడు ఏర్పరచు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. ఆ సంఘం పట్ల ఏ కాని మాట మాట్లాడడానికి మనకి అధికారము లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరమైనా, నేనైనా, ఎవరైనా సరే ఇక్కడ పనివారం మాత్రమే. ఆమేన్. మనం పని చేయడానికి దేవుడు అనుకున్నాడు, అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఆమేన్. ఆ పని చేసే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభా తండ్రి అని ఇంకా పెద్ద పని దేవుడు అప్పగించినట్లుగా మనం జాగ్రత్తగా పని చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. మరి నా జీవితంలో చేసిన మేళ్ళకు పాస్టర్ గారు ఉంటే ఈరోజు నా కొరకు ప్రార్థన చేదురు, నన్ను కూడా విచిత్రంగా చూదురు. ఈ డ్రెస్లో నా కుమారుడు మరి డ్రెస్ కొనుక్కొచ్చాడు. నేను ఉద్దేశించలేదు, నా ఉద్దేశం అంటే వైట్ డ్రెస్ వేసుకోవాలనుకున్నాను, పూర్తిగా పెళ్ళికొడుకులా ముస్తాబై రావాలనుకున్నాను. కానీ రాజస్థానీ పెళ్ళికొడుకుని చేసేసాడు. తన భార్య రాజస్థానీ కాబట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి
32 సంవత్సరాల రెక్కల నీలో కాపాడినందుకు ప్రభుకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇండియాలోని ప్రపంచంలో అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. మనము చాలా గడ్డు కాలంలో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, మీ కుటుంబాలని దేవుణ్ణిలో పెంచుకోండి. ఎందుకంటే దేవుని రాకడ దినాలకు దగ్గరగా ఉన్నాం. ఒకసారి మీకు నేను ఒక మాట చెప్పాను. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం 2020లో అనుకుంటాను, ఒకసారి చూస్తాను, 2021లో అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వస్తాయి అంత్య దినాల్లో. అంత్య దినంలోనే ఉన్నాం మనం. అసలు యేసుక్రీస్తు వారు వచ్చింది అంత్య దినాల్లో. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వస్తుందట. అంటే ఆఖరి కాలము, ఆఖరి ఘట్టము, అంటే సంఘము ఎత్తబడబోయే ముందు వచ్చేది అపాయకర కాలం. అపాయకర కాలం వస్తుంది అన్నాడు, కానీ అపాయకర కాలంలో మనం ఉన్నాం. అందుకనే సంఘముకు లేకపోతే విశ్వాసులకు ఈ పరీక్షలు, ఆమేన్, ఈ అనేకమైన కష్టం, మనుషులను చంపుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, క్రీస్తును దూషిస్తున్నారు. ఇవన్నీ ఆ కాలంలో జరగవలసింది కనుక జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ తెలియజేస్తున్నాను. ఈ దినాన్న కొద్ది సమయం దేవుని వాక్యం విందాము. దేవుడు విశ్వాసంలో కోరుచున్న ఒక మంచి గుణం ఎవరిలో? విశ్వాసులు. ఎవరిలో? నాలో, నీలో. ఆమేన్. విశ్వాసం అంటే మనం కదా. మనలో దేవుడు కోరుకుంటున్న ఒక మంచి గుణం గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. అదేంటంటే నమ్మకత్వం. ఆమేన్. నమ్మకత్వం. దేవుని ప్రేమించే వారందరిలో, ఆయన కొరకు జీవించాలని ఆశపడే వారందరిలో ఈ గుణం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుని పరిచర్య చేయవారిలో, దేవుని కొరకు జీవించేవారంటే దేవుని పరిచర్య చేయాలనే కానీ, దేవుని కొరకు జీవించాలనే కానీ వారిలో ఈ గుణం ఉండాలి. దేవుని ప్రేమించే వారిలో ఈ గుణం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నమ్మకత్వం అంటే ఏదో మనం ముందుకు తెలుసుకుందాం. ఈ గుణం కలిగిన వారిని ప్రభువు దీవిస్తాడు. ఆమేన్. ఈ గుణము కలిగిన వారిని ప్రభువు దీవిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు ప్రసంగ అంశం పేరు ఏం పెట్టానంటే, నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఖచ్చితంగా, నిన్ను తప్పక దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తప్పుపో, మీ యొక్క ఆశీర్వాదాలు తప్పుపోవని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు నమ్మకంగా జీవిస్తే. ఎవరికి నమ్మకంగా జీవించాలి? ఆమేన్. ఎవరికి నమ్మకంగా జీవించాలి? దేవునికి. నిన్ను రక్షించిన నీ దేవునికి, పాపం నుండి, శాపం నుంచి నీ విడిపించిన నీ దేవునికి నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవుడు నిన్ను తప్పగా దీవిస్తాడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలు మన నుంచి విడిచిపోవని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో, కూరలో ఉప్పు లేకపోతే తినగలుగుతామా? ఎంత మంచి కూర ఉన్నా అది ఎక్కడ తినలేము. అలాగే మన విశ్వాస జీవితంలో నమ్మకత్వం లేకపోతే అది దేవుడికి రుచించదు, దేవుడికి ఇష్టం కాదు. ఆమేన్. అందుకనే ఆ మాట దేవుడు మనతో మాట్లాడుచు, ఎంత దినాల్లో ఉన్న మనం, దేవుని రాకడకు దగ్గరగా ఉన్న మనం దేవునికి ఇష్టలుగా జీవించాలంటే దేవుడు ఇష్టపడే గుణాలను మనం సంపాదించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అవి మనలో ఉన్నా లేకపోయినా, ఉన్నవారు దాన్ని బట్టి ఇది మరి ఎక్కువగా నమ్మకంగా జీవించాలి, లేని వారు దాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. ఎలాగైనా నమ్మకంగా జీవించాలని దేవుని వాక్కు నుంచి మనం తెలుసుకొని ఆ విధంగా మన నమ్మకంగా జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మన జీవితము నమ్మకంగా లేకనట్లయితే మనం ఎన్ని పనులు దేవుని కొరకు చేసినా, మనం ఎంత ధనము ఖర్చు చేసినా, ఎంత సమయము దేవుని కొరకు మనం ఇచ్చినా దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? నేను సూటిగా మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? నువ్వేమి చెయ్యి, ఎన్ని పనులైనా చెయ్యి, ఎంత ధనమైనా ఖర్చు చేయి, ఎంత సమయమైనా నువ్వు దాని వెచ్చించు, కాకపోతే దానివల్ల నీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీలో ఈ నమ్మకత్వం అనే ఉప్పు లేకపోతే అది ఫలము లేని క్రైస్తవ జీవితంగా దేవుడు ఎంచుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకత్వం గురించి ఇంకా ఈరోజు మీతో ఈ సమయం అంతా కూడా మీకు నమ్మకత్వం గురించి మాట్లాడతాను. నమ్మకత్వం అంటే ఏంటి? నమ్మకంగా వేరు, నమ్మడం వేరు.
రెండిట్లు కూడా మనం విశ్వాసం అంటాం కదా. నమ్మకంగా అన్న మాట వేరు, నమ్మడం వేరు. నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే ధైర్యంగా చెప్పండి. నమ్మడం అంటే విశ్వాసం. నమ్మకత్వం అంటే ఇంగ్లీష్లో 2 మాటలు ఉంటాయి. ఏంటిది? అర్థమా? ఫెయిత్ఫుల్నెస్ అదే ట్రస్ట్ వర్దీనెస్. మీన్ చక్కగా అది నమ్మకత్వం గురించి చాలా క్లియర్గా ఉంటుంది. అదే విశ్వాసం కూడా ఫెయిత్ అని ఉంటుంది కదా. ఒక క్లియర్ కట్గా ఉంటుంది. మన తెలుగులో అయితే మాత్రం మనకి రెండింటికి ఒకే మాటగా అనిపిస్తుంటుంది, కానీ కొంచెం తేడా. నమ్మకత్వానికి చాలా తేడా ఉంది. నమ్మకం వల్ల, దేవుడిని నమ్ముకునటం వల్ల మనకి రక్షణ వస్తుంది. కానీ నమ్మకత్వం వల్ల, నమ్మకంగా జీవించడం వల్ల దేవుడు మనకి నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో బహుమానాలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, పరలోక రాజ్యంలో, ఆయన రాజ్యంలో మనకి ఘనత వస్తుంది. ఆమేన్. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అందరూ ఎదుట మనల్ని నమ్మకమైన దాసుడాన్ని మనల్ని మెచ్చుకునేది కేవలము మన నమ్మకత్వంతో జీవించినందుకు. ఆమేన్. మనం విశ్వాసం వల్ల అక్కడికి వెళ్తున్నాం, కానీ విశ్వాసం వల్ల మనం అక్కడికి వెళ్తున్నాం పరలోక రాజ్యంలోనికి, కానీ నమ్మకత్వం వల్ల దేవుని యొక్క బహుమానాలు పొందుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నా నామములో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాటి యొక్క ఫలము పోగొట్టుకొనరని. ఆమేన్. దేవుని కొరకు మనం ఏమి చేసినా దాని ఫలం పోగొట్టుకోమంట. మరి చాలా కార్యాలు చేస్తున్నాం కదండి. అంటే కొన్ని వాక్యం చూపిస్తాను, అది మనకి కొంచెము దాని ద్వారా జ్ఞానము కలగాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:13 నుంచి 15 వచనాలు. ఆమేన్. మన యొక్క పని ఒక దినాన పరీక్షింపబడుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏమి చేసినా ప్రతిఫలం ఉందని అన్నాం. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, దాని ప్రతిఫలం మనకు ఉంటుంది. దాని యొక్క ఫలాన్ని నువ్వు పొందుకోవాల్సి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క చేసిన పని, నువ్వు దేవుని కొరకు చేసేది ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అన్నది దేవుడు పరీక్షించే దినము ఒక దినం ఉంది. ఈ బైబిల్లోని చిన్న మాటని మీకు చెప్తున్నాను. ఆమేన్. నా మాట సొంత మాటలు చెప్పట్లే. నువ్వేమి క్రైస్తవుడుగా నువ్వేమి చేసినా ఒక దినం ఉంది, యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడవలసిన దినం ఉంది. ఆ దినాన దేవుడు నీవు చేసిన పని చూపించి దేవుడు మాట్లాడతాడు. అందుకే మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. ఆమేన్. అందుకే భయము కలిగి మనం జీవించాలి. అందుకే మనం నమ్మకత్వంతో, నా దేవుడు చూస్తున్న మనం సేవిస్తుంది దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. మనుషులను కాదు, మనుషులకు సేవిస్తున్నట్టుగా మనం ఏమీ చేయకూడదు. మనుషులను సంతోషపెట్టడానికి ఏమీ చేయకూడదు. మన దేవుడిని సంతోషపెట్టడానికి మనం ఏమైనా చేయాలని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకంగా మనం ఉండాలి. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలు, 9 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. కొద్ది సమయము ఈ నమ్మకత్వం నుంచి పక్కకి వెళ్ళి మనం ఒక మర్మం గురించి మాట్లాడుకుందాం. దేవుని రాజ్యం సమీపం ఉంది కనుక దేవుడు మర్మాలను బయలుపరుస్తున్నాడు. ఆమేన్. ఈ 25వ అధ్యాయం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు పరలోక రాజ్యం మర్మాలు చెప్తున్నాడు. ఆయన పరలోక రాజ్యం ఏంటి, పరలోక రాజ్యంలో మనం ఏమి పొందబోతాము అనే మాటలు అనేక మనకు నేర్చుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మనుష్యుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వరకు అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం
పరలోక రాజ్యం గురించి చెప్తూ ఆ మాట చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో ఫలము ఎలా పొందుకుంటారో అని దాని గురించి చెప్తున్నాడు ఆయన. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకునేను. ఆమేన్. నేను చెప్పాను కదా, దేవుడు ఈజ్ టేక్ ఎవ్రీ వన్స్ అకౌంట్. ఆమేన్. ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. అందరూ చెప్దామా, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. మనం చేసే దానికి దేవుడు లెక్క అడుగుతాడు. అందుకని మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. అతను యజమానుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించిదివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించదనని చెప్పాను. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతను చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించదని చెప్పాను. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాను సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒకటి గురించి మనందరికి తెలిసిందే, 1 తలాంతు తెచ్చాడు, దాచిపెట్టాడు, ఏం సంపాదించలేదు. అయితే ఇక్కడ దేవుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుడు ప్రశంసిస్తున్నాడు. ఆమేన్. దేవుడు పరలోక రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ పరలోక రాజ్యము కొరకు మీరు ప్రయాసపడాలి అన్నాడు. ఈ భూమి అందరూ ఏమని కోరుకుంటారంటే, ఈ భూమి మీద సమస్యను సంపాదించేసుకోవాలి. ఆమేన్. అది ఘనత అయినా ధనమైనా ఏమైనా సరే ఈ భూమి మీదే సంపాదించేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద అనుభవించాలనుకుంటుంటారు. కానీ దేవుడు అంటాడంటే, యేసుక్రీస్తు వారు, మీరు పరలోకమందు ధనము సమకూర్చుకోండి అంటాడు. మనం పరలోకం కొరకు సంపాదించుకోవాలంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కేవలం ఈ లోకంలో సంతోషం కొరకే కాదు. మరి ఇక్కడ అనుభవించేస్తున్నావు, అక్కడ నువ్వు నిరుపేదగా జీవిస్తాము. చాలామంది సేవకులు ఉన్నారు, అక్రమంగా ఆర్జించేస్తున్నారు, అక్రమంగా సంపాదిస్తున్నారు. వారు బ్రతికేటి తెలుసా, ఆఖరికి అక్కడ రక్షణ ఉంటుందేమో నాది, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రక్షణ అన్నది నువ్వు ప్రభువును మీద విశ్వాసించడం దొరుకుతుంది. ఆమేన్. అది ఉచితం, ఇట్స్ ఫ్రీగా ఇచ్చాడు ఆయన. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి ఇచ్చింది కాదు. ఆమేన్. నువ్వు జీవించిన విధానం బట్టి ఇచ్చింది కాదు. కాకపోతే అక్కడ మీలో అనేకులు సాధారణ విశ్వాసులు వారికంటే ధనవంతులుగా ఉంటారు దేవుని రాజ్యంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీవు జీవించిన విధానం బట్టి దేవుడిని దీవించబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదే పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి? ఎవరైనా పరలోక రాజ్యం అంటే ఏంటి? పాలన. ఆమేన్. పాలన జరుగుతుంది. అక్కడ రాజు ఉంటాడు, ఆయన పాలిస్తుంది. ఆయన పాలన, ఆయన ఇష్టము, ఆయన చిత్తము జరుగుతుంది. పరలోకములో దేవుని యొక్క చిత్తము, ఆయన రాజ్యము కొనసాగుతుంది. పరలోక రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? నేను చెప్పిన మాట ప్రకారంగా ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉంది. ఆమేన్. 3 ఆకాశంలో దేవుని చిత్తం తప్ప, ఆయన ఇష్టము తప్ప ఏమీ జరగదు అక్కడ. ఆమేన్. ఆయన ఏమి చెప్పాడో అది జరుగుద్ది. ఆమేన్. అంటే పరలోక రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది, 3 ఆకాశంలో ఉంది. ఆ రాజ్యము ఈ భూమి మీదకి రావాలంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రాజ్యం అంటే ఆ రాజు ఈ భూమి మీదకి రావాలి. ఆ రాజు వచ్చి నీతి పాలన చేయాలి. ఆమేన్. మనల్ని పాలించాలి, నీతియుక్తంగా పాలించాలి. ఈ లోకంలో మరి దేవుని రాజ్యం జరగట్లేదని అర్థం. ఆమేన్. మనుషుని యొక్క ఇష్టం జరుగుతుంది. ఆ రాజ్యం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
పరలోక రాజ్యం గురించి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, మత్తయి సువార్త 3:1-2 ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండాను. ఏమని ప్రకటించాడు? పరలోక రాజ్యము సమీపించింది, వచ్చేసింది అనలేదు. ప్రతి మాట బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యం. వచ్చేసింది అనలేదు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, దగ్గరగా ఉంది. నేను మీకు కూడా అదే మాట చెప్తున్నాను. మనము అపాయకర కాలంలో ఉన్నామన్నాం కదా, పరలోక రాజ్యం సమీపించింది, దగ్గరగా ఉంది. అదే మాటను మరలా మీకు నేను చెప్తున్నాను. యోహాను ఏ మాట అయితే పలికాడో అదే మాటను మీకు మనం ఈ ఉదయకాలం తెలియజేస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన రాజ్యం స్థాపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీతి రాజ్యంలో ఆయన చిత్తమే జరగబోతుంది. ఆయన ఇష్టమే జరిగిస్తాడు. అందులో ఉండేది కేవలం నీతిమంతులు మాత్రమే. ఆయన బిడ్డలు మాత్రమే. అందుచేత మీరు సంతోషంతో ఆయన రాజ్యంలో ఉండేలాగా మీ జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు మరి తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోక రాజ్యం గురించి కొన్ని మాటలు పలికారు. మనకు అర్థం కానప్పుడు ఏయో ప్రార్థనలు చేస్తాం, కానీ ఆ ప్రార్థనలో అనేకమైన పరలోక రాజ్యపు మర్మాలు ఉన్నాయి. మత్తయి సువార్త 6:9-10 చదువుదాం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకం ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక. హల్లెలూయా. నీ రాజ్యం రావాలి ప్రభువా, పరలోకంలో ఉన్న నీ రాజ్యము ఈ భూమికి రావాలని ఆశతో మనం ప్రార్థన చేయాలని దేవుడు నేర్పిస్తున్నాడు మనకి. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆ విధంగా ప్రార్థన చేయాలి. అది ఇప్పటికీ చేయాలి. ఇప్పుడు వ్యాలిడ్ అది. చాలామంది అనుకుంటారు ఆయన రాజ్యం మన భూమి మీద ఉందాం అనుకుంటారు. లేదు, ఆయన రాజ్యం ఇప్పుడు దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు, నిత్య జీవం వేరు. ఇవన్నీ కూడా వేరు వేరు. దేవుని వాక్యము లోతుగా అర్థమైనప్పుడు మాత్రమే అర్థమవుతాయి. దేవుని రాజ్యం అయితే మనలో ఉంది. అది దేవుని రాజ్యం ఏంటంటే రక్షణ. దేవుడిచ్చిన నీకు రక్షణ. నీవు అర్హుడవు దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి. నువ్వు అర్హుడవు. నువ్వు భూమి మీద ఉన్నావు కానీ నువ్వు పరలోకవాసివే. హల్లెలూయా. పరలోక రాజు యొక్క బిడ్డవి. నువ్వు ఈ లోకంలో నువ్వు రిప్రజెంటేటివ్గా నువ్వు జీవిస్తున్నావు అంతే. హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యం లేదన్నట్టు ఒక రుజువు ఏంటంటే, ఇప్పుడు అనేక సేవకులను చంపుతున్నారు కదా, అనేక సేవకులను కొడుతున్నారు, దేవుని పిల్లలను ఆయన నామం బట్టి ఉన్నవారిని దూషిస్తున్నారు. చుల్లకనగా చూస్తున్నారు. పరలోక రాజ్యంలో అలా చేయడానికి వీలు లేదు. ఆయన ఊరుకుంటాడా? ఈ మధ్యన బాగా ఫేమస్ అయిపోయిన వాడు ఏంటంటే తోలు తీస్తా. తోలు తీయడానికి కూడా వారు అక్కడ ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే వారికి ప్రయాసం లేదు. పరలోక రాజ్యంలో వారికి ప్రవేశమే లేదు. నో ఎంట్రీ ఫర్ దెమ్. దేవుని సేవకులు ముట్టడానికి కానీ ఎవరైనా పాడు చేయడానికి కానీ వారికి ప్రవేశమే లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అందరిని బట్టి మనం నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. అర్థం ఉందా? మీరేనా తీసుకున్నారా దేవుని వాక్యం నుంచి? ఆర్ యు రిసీవింగ్ అనేది పొందుకుంటున్నారా? ఏమన్నా మీ భాగ్యము ఎంత గొప్పది. హల్లెలూయా. సాధారణమైన, అందుకే మొదట మాట్లాడిన సాధారణమైన జీవితం కాదు నీ జీవితం. దేవుడు ఇచ్చిన ధన్యత మామూలు ఆశీర్వాదం కాదండి. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా జీవించండి. నువ్వు మనసుని జీవించట్లేదనే ఉద్దేశంతో దేవుని జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలోనే బహుమానాలు అనుభవించాలని మీరు జీవించొద్దని ఒక కథ చెప్తాను. ఈ కథ ద్వారా ఇంకా నమ్మకత్వం గురించి నేర్చుకుందాం. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన యొద్ద అనేక మంది పనిచేస్తారు కదా తన ఆస్థానంలో. తన యొక్క ఆస్థానంలో అంటే తన యొక్క గృహంలో పనిచేస్తున్న వారు అందరిలో నమ్మకమైన కనుకొని వాడిని సత్కరించాలి అనేది రాజు అనుకున్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే తన దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చాడు, ఒక కుండీ ఇచ్చాడు. ఇప్పుడు మీ అందరికి ఇచ్చాడు అనుకోండి, ఓకే. ఒక్కొక్క కుండీ ఒక్కొక్క విత్తనము
కొంత ఎరువు, కొంత మట్టి ఇచ్చి ఏమన్నాడంటే, మీకు నేను 1 సంవత్సరం సమయం ఇస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు ఈ విత్తనమును ఈ కుండీలో విత్తి దానికి నీరు పెట్టి ఎరువు పెట్టి మీరు శ్రద్ధగా నమ్మకంగా మీరు ఈ పనిని జరిగించి సంవత్సరం అయిన తర్వాత, 1 సంవత్సరం మీకు సమయం ఇస్తున్నాను, 1 సంవత్సరం అయిన తర్వాత మీరు మీకు ఇచ్చిన ఆ మొక్కను తీసుకురమ్మని, ఆ మొక్కను విత్తనాన్ని మొక్కగా మార్చి తీసుకురమ్మని. అందరూ ఏం చేశారంటే తీసుకెళ్ళారు. అందరూ కష్టపడ్డారండి. అందరూ కూడా రాజు ఇచ్చిన విత్తనాన్ని వారి యొక్క కుండీల్లో విత్తి, రాజు ఇచ్చిన ఆ మట్టిని దాంట్లో వేసి, తర్వాత ఎరువేసి నీరేసి అనుదనం పెడుతున్నారు. కొన్ని నెలలు గడిచిపోయింది. ఎవరికి కూడా మొక్క రాలే. వాళ్ళు ఆందోళన మొదలైంది, ఇదేంటి అని. కొంతకాలం నీరు పెట్టారు, అయినా రావట్లే. కొంతమందికి అనుమానం వచ్చింది, ఏమైపోయిందని తవ్వడం మొదలెట్టారు. చాలామంది తవ్వి చూశారు, లేదు. కానీ ఒక అతను మాత్రం రాజుగారు చెప్పినట్టుగానే అనుదినం కూడా నీరు పోస్తూనే ఉన్నాడు, ఎరువు పెడుతూనే ఉన్నాడు. అలా కొనసాగిపోతుంది. రాజు వచ్చే సమయం దగ్గర అయిపోతుంది, మొక్క అయితే రావట్లేదు. నీరు పెట్టినోడికి రావట్లేదు, ఎవరికి కూడా మొక్క రావట్లేదు. ఆ సమయంలో ఇంక మన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, మనుషులు తెలివైన వాళ్ళు కదా, ఏం చేశారంటే వాడికి ఇలా లాభం లేదు, రాజు చేత బహుమానం పొందాలి అని చాలామంది ఏం చేశారంటే మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి మీరు? తెలివైన వాళ్ళు కదా, చెప్పండి ఏం చేశారు? మీరు ఏం చేశారమ్మా? మొక్క కొన్నారు. ఏం కొన్నారు? దేని కొరకు? దేనికి బదులుగా? మొక్క కొన్నది తీసుకొచ్చి దాంట్లో నాటేశారు. కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లోనే మంచి మంచి పూల మొక్కలు ఉన్నాయి, అవి తీసి పెట్టేశారు. అందులో పెట్టేసుకొని కొన్ని అయితే కొంతమంది మంచి చిన్న చిన్న కుండీల్లోనూ చక్కగా హైబ్రిడ్ మొక్కలు విపరీతంగా కాయలు కాసేస్తూ ఉంటాయి, అవి పెట్టేశారు. దేవుని మరి ఆయన యొక్క రాజుగారు ఇచ్చిన సమయము వచ్చేసింది. రాజుగారు అందరికీ ప్రకటన చేశారు, మీరందరూ కూడా మీకు ఇవ్వబడిన మొక్కలు తీసుకురండి, నేను పరీక్షించి ఎవరిది నాకు నచ్చితే వారికి నేను బహుమానం ఇస్తాను. అందరు తీసుకొచ్చాడు. పాపం ఈయన కూడా ఖాళీ కుండి ఎట్టుకొని వచ్చాడు. ఈయన మాత్రం ఖాళీ కుండి ఎట్టుకొని లైన్గా ఎట్టుకొచ్చినారు. అందరూ ఖాళీ కుండి ఉన్నవాడిని చూసి నవ్వుతున్నారు. వీళ్ళందరూ అంటే చాలా గర్వంగా మేము మంచిది తెచ్చానని అనుకుంటున్నారు. రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చినప్పుడు ఒక ఆయన, రాజా నేను చూసావా ఎంత చక్కటి మొక్క నేను పెంచానంటే, రాజుగారు చూసాను వెళ్ళిపోయారు. పక్కన ఇంకా ఆయన చూపిస్తున్నాడు, మంచి పూలు వచ్చినాయి రాజా, ఎంత శ్రద్ధగా పనిచేసాను అనుకుంటారు అని రాజుగారు చెప్తున్నారు. ఆయన కూడా చూసి రాజుగారు వెళ్ళిపోతున్నారు. కొంతమంది తనకున్న చెట్టుకున్న కాయలు చూపించి రాజుగారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశారు. రాజుగారు అలా ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి ఆఖరిగా ఖాళీ కుండ ఆయన దగ్గరకు వచ్చారు. రాజుగారు నుంచున్నారు, కింద నుంచి పై వరకు ఆయన చూస్తున్నాడు. ఆయన భయముతో వణుకుపోతూ రాజా నువ్వు చెప్పినట్టుగానే అనుదినము కూడా ఆ విత్తనాన్ని నాటి నీళ్ళేశాను, ఎరువెట్టాను. ఈ దినం వరకు ఈ ఉదయకాలం కూడా నేను పెట్టాను రాజా, నువ్వు చెప్పినట్టుగా చేశాను, మొక్క రాలేదు రాజా, నన్ను క్షమించు అని అతను రాజుగారి యొక్క పాదాలను పడాడు. రాజుగారు మీద పాదాలు పడినప్పుడు రాజుగారు అతని మీద భుజం పెట్టి పైకి లేపి, బలా నమ్మకమైన దాసుడా, నీ వంటి నమ్మకమైన వాడి కొరకే నేను ఎదురు చూస్తున్నాను అని అతను సత్కరించాడంట. ఇంతకీ రాజుగారు ఇచ్చిన విత్తనం ఎందుకు మొలకెత్తలేదంటారు? అది విత్తనమే. అయితే అది విత్తనమే. ఎందుకు మొలకెత్తలేదంటే రాజుగారు ఉడికించిన విత్తనాలు ఇచ్చారు అందరికీ. నమ్మకత్వం అంటే ఏంటో తెలుసా? మన దేవుడు ఏమి చెప్పితే అది మాత్రమే చేయడం నమ్మకత్వం. చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. మనకిష్టమైంది, మనకి బుద్ధికి తోచింది చేయడం కాదు, మోసము చేయడము, లేకపోతే మన రాజును సంతోషపెట్టడానికి ఏదేదో చేయడము, అది కాదు నమ్మకత్వం.
దేవుడు నీకేం చెప్పాడు, దాన్ని చేయడం ముఖ్యం. ఏమే మనం ఎవరిని సంతోషపెట్టాం ఈ దినం? రాజును సంతోషపెడదామా? ఎవరిని సంతోషపెడదాం? మన రాజు, ఆ విత్తనం ఇచ్చిన మీరు అందరికీ కదా, మన అందరికీ కదా దేవుడు ఇచ్చాడు. ఏమేన్ ఆ రాజు యేసుప్రభువు వారు. ఏమేన్ హల్లెలూయా. ఈ లోకంలో మనము చేయవలసిన పని మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఒక దినాన రాజు హెచ్చించినట్టుగా మన రాజు మనల్ని హెచ్చిస్తాడు. బల నమ్మకమైన దాసుడా అని దేవుడు మనల్ని హెచ్చించే దినం ఉందని మనం పని చేయాలి. ఏమేన్ ఈ లోకంలో ప్రశంసల కొరకు కాదు. ఏమేన్ మనుషుల యొక్క ప్రశంసల కొరకు కాదు. మనుషులు సంతోషపెట్టడానికి ఏమాత్రం చేయొద్దని ఈ ఉదయకాలము నేను చెప్తున్నాను. ఏమేన్ హల్లెలూయా. మనుషులు సంతోషపెట్టగలిగారు అనుకో, మీరు ఆల్రెడీ పొందేశారు, దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోరు. యూ విల్ రిసీవ్ నథింగ్. దేవుడి నుంచి ఏమీ పొందుకో. ఎందుకంటే మనుషుల ప్రశంసలు ఆల్రెడీ నీకు వచ్చేసినాయి. ప్రభు ఆ దినాన్ని మరి నేను చాలా పనులు చేశాను కదా ప్రభు, అది చేశాను ఇది చేశాను చెప్తా. నా కుమారుడ, నిన్ను మనుషులు పొగిడేశారు కదా ఆ దినాన్న, నీకు రావాల్సింది వచ్చేసింది ఆ దినం. ఇంకా నీకు నా దగ్గర నుంచి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అని దేవుడు మాట్లాడతాడు. మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకు పనిచేయాలి. ఆమేన్ హల్లెలూయా. పరలోక రాజ్యంలో పొందుకోవడానికి మనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ గుణము యోబు గారిలో చూస్తాం, ఈ గుణము యోసేపు గారిలో చూస్తాం మనం. ఆమేన్. ఈ గుణము యెహోషువ భక్తుల్లో మనం చూస్తాం, అబ్రహాం గారిలో చూస్తాం. ఈ గుణం నీలో ఉందా? వీళ్ళందరూ విశ్వాసులు. ఎందుకు చెప్పాను తెలిసి పేర్లు అన్నీ విశ్వాసులు వీళ్ళు. ఆమేన్ హల్లెలూయా. విశ్వాసువి అని పిలబడే నీలో ఈ గుణం ఉందా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లేకపోతే ఏం చేయాలని చెప్పాను మీకు? దాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. దాన్ని సంపాదించుకోవడానికి ఏమి చేసినా నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. జక్కయ్య దాన్ని సంపాదించుకోవడానికి, జక్కయ్య చెడ్డ సాక్ష్యం కలిగినవాడు కదా. మంచి సాక్ష్యం ఉందా పొట్టి చెక్కకి మంచి సాక్ష్యం ఉందా? లేదు. ఆయన చెడ్డవాడు, ఆయన గురించి చెడ్డ సాక్ష్యం ఉంది. కానీ మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి తన ఆశ అంతా ఇచ్చేశాడు. ఆమేన్ హల్లెలూయా. తనకున్న సమస్తం ఇచ్చేశాడు. ఆమేన్. ఈ దినాన్న దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు యేసు నీ జీవితంలోకి వస్తాడు. ఆమేన్. అప్పుడు యేసు నిన్ను గురించి మాట్లాడతాడు. అప్పుడు యేసే నిన్ను పైకి లేవనెత్తుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మోషే గారి గురించి దేవుడు అంటాడు ఒక మాట, చక్కటి మాట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్ హల్లెలూయా. అది దేవుడిచ్చిన సాక్ష్యం. మనుషుల సాక్ష్యం కావాలా, మనకు దేవుని సాక్ష్యం కావాలా? ఎవరు సాక్ష్యం కావాలి? దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్పాలి. ఒక దినాన్ని ఆయన సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అది శాశ్వత రాజ్యం. ఈ లోకంలో ఉంటే ఇప్పుడు ఆల్రెడీ 50 దాటిపోయినాయి చాలామందికి. అంటే 50 దాటి 65 దాటితే ఇంకా మనకి పరిస్థితి ఏంటి? వేస్ట్ కదా, డస్ట్బిన్ లాగా ఉంటుంది మన పరిస్థితి. అప్పటికి ఇంకా చాలా కొద్ది కాలం ఉంది మన జీవితం. ఈ కొద్ది కాలం నమ్మకంగా జీవించబోతే ఎలా? ఆమేన్ హల్లెలూయా. ఎంత నమ్మకం ఉన్నా నేను చెప్పడం కాదు, నువ్వు ఎలాగున్నావో దేవుని పట్ల ఎంత నమ్మకం ఉన్నావో నీకే తెలుసు. ఆమేన్. ఎవరి గురించి చెప్పనవసరం పని లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎంత నమ్మకంగా ఉన్నావు? నీ భార్యకు నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ఆమేన్. నీ భార్య లేనప్పుడు నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నీ భర్త లేనప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు? నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు చేస్తున్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? క్రైస్తవుడుగా నువ్వు నమ్మకంగా ఉండాలని నీకే తెలియదా? ఆమేన్. యోసేపు నమ్మకంగా లేడా? తన యొక్క పనిలో నమ్మకంగా లేడా? నువ్వు నమ్మకంగా ఉండొద్దా? దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటాడు దావీదు గురించి ఒక మంచి మాట్లాడతాడు. ఏంటంటే ఏమంటాడు దావీదు గురించి? ఏమే నా హృదయానుసరుడు. వాట్ టెస్టిమనీ అండి. దేవుడిచ్చిన సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అండి. నా హృదయానుసరుడు అంటే ఏంటంటే అర్థం ఏంటి చెప్పండి? నా హృదయానుసరుడు అంటే అర్థం ఏంటి? నా ఆశ ఏదే ఉందో నీ పట్ల, ఒక మనుషుని పట్ల నా ఆశ ఏమైతే ఉంటుందో, నేను ఒక మనుషుడు ఎలాగ ఉండాలని కోరుకుంటానో అలాగా ఉన్నది దావీదు హృదయం. నీ హృదయం అలా ఉందా? దేవుడు నీ గురించి ఆ సాక్ష్యం చెప్పగలడా? దేవుడు అడుగుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మరి దానియేలు గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు?
బహుప్రియుడు అంటాడు. నేను హల్లెలూయా. నువ్వు నాకు బహుప్రియుడు, దేవుడికి ఎంత ఇష్టమైపోయాడు దానియేలంటే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అలా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా పిల్లల మీద ఉండకూడదు. అసలు మన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది? మనం ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఉన్నాం. మనం ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఉండాలి. ఆమేన్. ఇతరుల జీవితం బాగు చేసినట్టుగా మనం ఉండాలి. ఇతరులు తీసుకోవడం మాట అటుంచు. మనం మన బిడ్డలను ఎలా పెంచాలంటే ఇతరుల జీవితం ఇంపాక్ట్ ఉండేలాగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నేను నా బిడ్డలకు ఏం చెప్తానంటే, నేను నా పిల్లలకు చెప్పేది, మీరు పని చేయకూడదని చెప్తాను. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. దేవుని రాజ్యంలో కూడా అంతే. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. నీ చుట్టూ నువ్వు గోడ కట్టేసుకుంటున్నావు అనుకోండి, కొంత సమయం తర్వాత ఏమవుతుంది? అది ఏమవుతుంది చెప్పండి? నీ చుట్టూ నువ్వు గోడ కట్టేసుకుంటున్నావు అనుకోండి, ఇలా అలా అలా కట్టుకుని కొంత సమయం ఏమవుతుంది? సమాధి అయిపోతుంది. అదేనా? అలా ఉండకూడదు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు క్రైస్తవురాలు కనుక నీ యొక్క జీవితము అనేకులకు మాదిరికరంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ఏమైనా రుచికరంగా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఉదయకాలం నమ్మకత్వాన్ని పెంచుకోండి. దేవుడు నమ్మినట్లుగా మీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇంకా అనేకం ఉన్నాయి, కానీ ఈ సమయంలో మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుందాం. అందులో లేచి నిలబడదాం. దేవుడు కోరుకుంటున్న నమ్మకత్వం నీలో ఉందా? లేనట్లయితే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇది నాన్న, ఆమేన్. నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసు, తెలీదా? అటు ఇటు చూడకండి, దేవుని వైపు చూడండి. ఈ సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని వైపు చూస్తే దేవుడు కరుణించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తన జీవితం బాగున్నప్పుడు జక్కయ్య దేవుని వైపు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన మనం చూడవలసింది దేవుని వైపు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూసావా? దేవుడిని జీవితాన్ని మారుస్తాడు సుమా. దేవుడు మార్చడానికి సమర్థుడు. ప్రభువా నా దేవాన్ని పాడుచు, మన జీవితాన్ని మార్చి ప్రభు అని దేవుని అడుగుతున్నాం. ప్రభువా నా దేవా నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధి చేయుమయ్యా. నాంతా రంగమును పరిశోధించు దేవా, నీ రక్త ప్రోక్షణ పవిత్ర చేయుమయ్యా. నాంతా రంగమును పరిశోధించు దేవా, నీ రక్త ప్రోక్షణ పవిత్ర చేయుమయ్యా. నీ రక్త ప్రోక్షణ పవిత్రం చేయుమయ్యా. ఎవరైనా మీ జీవితంలో ఇదన్న నుంచి ఇప్పటివరకు నమ్మకంగా లేకపోయాను ప్రభా, నీ కొరకు నమ్మకంగా ఉంటానని నిర్ణయం తీసుకున్నారు, ఎదగరండి. దేవుడు నేను దీవించబోతున్నాడు. ఆమేన్. జక్కయ్యను జీవితంలో ఇచ్చిన మార్పు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మకంగా ఇది మొదలుకొని ప్రభా, నేను పరలోక రాజ్యంలో బహుమానం కొరకే నేను జీవిస్తాను ప్రభా అని ఒక నిశ్చయత కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఎదకు రావాల్సిందే కోరుచున్నాను. హల్లెలూయా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆశ లేదా? ఆయన పరలోక రాజ్యంలో బహుమానం పొందాలనే ఆశ ఎవరికి లేదా? దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ జీసస్. నేను నీ కుమారుని దీవించిన ప్రభా. నేను నీ కుమారుడు, నేను ఈ లోకం కొరకు ఆశపడట్లేదు, పరలోకం కొరకు ఆశపడుచున్నాడు. నీ కుమారుని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని వచ్చినాడు ప్రభా.
ఏమైనా ఇంకా ఎవరికైనా ఆశ ఉన్నట్లయితే ఎదగరండి. ఓ రష్యంగా ప్రభా, నీ కుమారుడు నీ రాజ్యం కొరకు ఆశపడుచిన నీ కుమారుడు దీవించండి. నేను పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితితో బలానమ్మకమైన దాసుడాన్ని నీ కుమారుడు పిలిచినట్టుగా దీవించమని అడుగుతున్నానయ్యా. నీ కుమారుని జీవితం కట్టమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. యేసునామమున ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను నీ కుమార్తెను నా ప్రభా నమ్మకం కూడా, నీ కుమారుడు నమ్మకం కూడా అనుకున్న ప్రభా, తన రాజ్యం అనుకున్న ప్రభా, తన దీవెనకరంగా ఉండాలి పరలోక రాజ్యంలో నా ప్రభా. తండ్రి నేను నీ కొరకు ఫలించాలని ఆశపడుచున్నాను నా ప్రభా. నీ బిడ్డలు దీవించమని అడుగుతున్నా. యవ్వన ప్రాయంలో నీ పని చేసే భాగ్యం నీ బిడ్డలకు దాయిచ్చమని అడుగుతున్నా తండ్రి. నన్ను కుమార్తెను దీవించండి, గర్భంలో ఎదుగుతున్న శిష్యును దీవించమని అడుగుతున్నాను. మంచి ఆరోగ్యంతో నన్ను బిడ్డలు 12 బిడ్డను నా ప్రభా కనిని నామను మహింపరచుట కృప చూపించమని అడుగుతున్నాను. నీ రాష్ట్రంగా దీవిస్తున్నాను ప్రభు తండ్రి. నన్ను నీ కుమార్తె నీ కొరకు నా ప్రభు నీ రాజ్యంలో ఫలం పొందాలని ఆశపడుచుట్టుగా నీ కుమార్తెను దీవించమని అడుగుతున్నా ప్రభా. బల నమ్మకమైన దాసుల అని నేను ఈ ద్వారా పిలిపించుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను. ఈ దినం మొదలుకొని నీ కుమార్తెను నమ్మకత్వంలో కట్టమని అడుగుతున్నాను. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. నీ బిడ్డను దీవించిన ప్రభా, నీ నమ్మకత్వం బిడ్డ ఎదగడానికి సహాయం అడుగుతున్నా. ఇక నా ప్రభు నీ బిడ్డలు నీ రాజ్యం కొరకు నా ప్రభు ఆశీర్వాదకరంగా నా ప్రభా నీ బిడ్డలను ఎన్నుకొని నా ప్రభు వాడుకోమని అడుగుతున్నాను తల్లి. నీ రాజ్యంలో అనేకులను చేర్చే సాధనాలుగా నీ బిడ్డలను ప్రభు వాడుకోమని అడుగుతున్నాను. ఈ కుటుంబం దీవిస్తున్నాను తల్లి. నీకు మహాను దీవిస్తున్నాను ప్రభా. తను నీ కొరకు నీ రాజ్యం కొరకు నా ప్రభు దీవించబడ్డానికి కృప చూపించమని అడుగుతున్నాను. బలానమ్మకమైన దాసులను పిలవడ్డ కృప చూపించమని అడుగుతున్నాను తల్లి. నీకు మహాను దీవించండి. ఎవరి ప్రాయాలను వైపు తిరగడానికి నా ప్రభా నువ్వు మా బలమైన సాధనగా ఉన్నట్లే ప్రభా నీకు రాజ్యం కొరకు పనిచేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను. నీకు మార్తను దీవించండి. నీకు మార్తను దీవించండి ప్రభా. నీ బిడ్డలు నా ప్రభా నీ రాజ్యం వారసులుగా నా ప్రభా నీ రాజ్యంలో నా ప్రభా తన్ని అనేక ఆత్మలను చేర్చే సాధనాలుగా నా ప్రభా నమ్మకంగా నా ప్రభా నమ్మకంగా జీవించడానికి ఇష్టపడుచుందిగా నాన్న వీరి యొక్క నమ్మకత్వాన్ని రెట్టింపు చేయమని అడుగుతున్నాను. నీకు స్తోత్రాలు. యేసునామమున ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులను దీవించిన ప్రభా అభిషేకించండి. ఇంకొనో నమ్మకత్వాన్ని పంచమని అడుగుతున్న ప్రభా. ఇంకనూ అంతము వరకు నా ప్రభా నమ్మకంగా జీవించిన కుమార్తెను నమ్మకమైన సాధనంగా నా ప్రభా బలానమ్మకమైన దాసులని నీ దారి నీ చేత నిలబడడానికి నా ప్రభా సాధనంగా నా ప్రభా ఎంచుకొని దీవించమని అడుగుతున్నా. నీ కుమార్తెను దీవించండి. నీ కుమార్తెను దీవించండి. నీ కుమార్తెను దీవించండి ప్రభా. బిడ్డలు ఆశపడుచున్నారయ్యా. నమ్మకంగా ఉండాలని ఆశపడుచున్నారయ్యా. నీ కోసం బ్రతకాలని ఆశపడుచున్నారయ్యా. నేను వారిని ఆశను అధికం చేయమని అడుగుతున్నాను ప్రభా. నమ్మకత్వాన్ని బిడ్డలకు దయచేసినందుకు వందనాలు ప్రభా. ఈ దినం నుండి నీ బిడ్డలను కట్టబోచినందుకు వందనాలు స్తోత్రాలు చూస్తున్నాను. బిడ్డలను దీవిస్తున్నాను ప్రభా. నీ రాజ్యంలో బలానమ్మకమైన దాసరాలను నీ చేత పిలబడ్డానికి కృప చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాను. ఇంకా నా ప్రభా బిడ్డలు నా ప్రభా అనేకులు ఉన్నారు. వారి జీవితాలను మార్చుకోవాలని ఆశపడుచున్నారు. నేను బిడ్డలు వేపు చూస్తానుగా బిడ్డలకు సహాయం చేయమని నాన్న ఈ రాత్రికి ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ నీవే సమస్తమైన ప్రభావ మా జీవితంలో పొందుకోమని అయ్యా నేను అంతం వరకు ఆఖరి వరకు నా ప్రభా నేను నమ్మకం ఉన్నట్టు కృప చూపించమని అడుగుతున్నా. నీ దాసుడు పగడాల మరి తండ్రి నాయన తన ప్రవీణ్ కుమార్ గారు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు ప్రభా. నాయన ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నా. ఆ బిడ్డ నిన్ను చేరుకున్నాడు నాయన. ఆ బిడ్డను నేను చేర్చుకున్నావు ప్రభు. అందుబట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ఆ కుటుంబము ఈ పని చేయాలని నా ప్రభా అన్న తండ్రి ఈ పని చేసిన వారిని క్షమించిండగా నా ప్రభా వారు చేసిన మినిస్ట్రీని దీవించమని అడుగుతున్నాను. అనేక ఆత్మలు ఆ మినిస్ట్రీ ద్వారా రక్షింపబడిన కృప చూపించమని బలానమ్మకమైన దాసరాల అని వారు పిలవబడినట్లు కృప చూపించమని నీకే మహిమ చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తుంటూ వేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ కుమారుని దీవించండి ప్రభా. నీ కుమారుని దీవించండి. నీ కుమారుని దీవించండి నాన్న. నీ రాజ్యమునకు నాన్న దీవెనకరంగా నా బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. ఏదైనా నమ్మకత్వంలో నా బిడ్డలు ఎదగడానికి కృప చూపించమని నీ దాసుని వీరు దీవిస్తున్నాను ప్రభు. పరలోక రాజ్యాన్ని వీరిని నమ్మకమైన నా బిడ్డలారాని నీ బిడ్డలను పిలవబోచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవునికి కానుకల ద్వారా దేవుడిని ఆరాధిద్దాం. ఆలస్యమైంది నన్ను క్షమించండి. త్వరగా మనం దేవుని కానుకలు సమర్పించుకొని నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకే ఉన్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకే
ప్రభువా నిన్ను స్తుతిస్తాను నా జీవమున్న ప్రభువా నీకు అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నా దేవున్న ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నా దేవున్న ప్రభువా నీకు అర్పిస్తాను. మూడో చరణం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు ఇదిగో నేను ఉన్నాను నమ్మకంగా జీవిస్తానయ్యా అని చెప్తావు నేను ఉన్నానయ్యా దయతో నన్ను కైకొనుమయ్యా నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం ఆశీర్వాదాలు కూడా తీసుకుని వెళ్దాం. మాలతి వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసింది కోరుచున్నాను. మంచి మంచి మాట దేనికి స్తోత్రం. నా ఆశ కూడా అదే పాస్టర్ గారు లేరు కనుక మీరు అందరూ కూడా ప్రార్థన మమ్మల్ని దీవించండి. ఆమేన్ హల్లెలూయా. మీరందరూ మీ కుడేస్తాన్ని మా వైపు చాచి మాల తీసినట్లయితే మమ్మల్ని దీవించండి. మీ దీవెనలు మాకు కావాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనము మనుషుని యొక్క దీవెనలో దేవుని యొక్క దీవెనలో ఎదగాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ప్రేమగల ప్రియపరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నైనా మీ సన్నిధిలో చేరి తండ్రి దేవా ఈ సమయంలో నైనా మేము స్తుతించడానికి ఆరాధించడానికి మీకు వాక్యం ధ్యానించడానికి తండ్రి దేవా నమ్మకంగా తను జీవించడానికి నాయనా నీ యొక్క దాస్తుని ద్వారా తను మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మరొకసారి వేలాది వదనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా. అవునయ్యా తండ్రి దేవనైనా గడిచిన కాలమంతయు తండ్రి దేవానైనా ఈ యొక్క 31 సంవత్సరములు తండ్రి దేవానైనా బిడ్డలు తండ్రి దేవా కుటుంబాన్ని తండ్రి చల్లగానైనా కాచి కాపాడి తండ్రి నైనా తండ్రి కష్టంలోను నష్టంలోను వ్యాధులందును నైనా సమస్తమైన నైనా తండ్రి ఆ యొక్క స్థితిలోనైనా తండ్రి బిడ్డలు తండ్రి దీవించి ఆశీర్వదించినైనా ఇంతకాలము తండ్రి దేవా మంచి ఆరోగ్యంతో తండ్రి బిడ్డలు నింపి నడిపించిన విధానం బట్టి మరొకసారి వేలాది వదనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ యొక్క దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సంఘంగా తండ్రి కలిసి తండ్రి దేవానైనా మీకు సన్నిధి తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి దేవానైనా రాబో దినాల్లో తండ్రి బహుగా తండ్రి దేవాని బిడ్డను తండ్రి దేవానైనా వాడుకోబోతున్నందుకు మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కుటుంబాన్ని తండ్రి సంఘంగా కలిసి తండ్రి మేము దీవిస్తున్నాము తండ్రి దేవానైనా ఆరోగ్యాలతో తండ్రి దేవానైనా కుటుంబాన్ని తండ్రి బిడ్డలు తండ్రి దీవించమని వేడుకొచ్చాను తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవానైనా. నేను తండ్రి నీకు దాసుని తండ్రి దీవించండి ఆస్తురాలను కూడా దీవించమని వేడుకొచ్చాను తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపమని వేడుకొంచున్నాము నాన్న. బ్రతికినంత కాలము తండ్రి నమ్మకంతో నైనా తండ్రి నేను మీ కొరకు బలమైన సాక్షులుగా తండ్రి కుటుంబాన్ని తండ్రి బిడ్డలు నిలబెట్టబోతున్నందుకు మరొకసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత కాలం అయితే తండ్రి దేవానైనా మీకు సన్నిధిలో తండ్రి బిడ్డలు తండ్రి వాడుకోవాలని మీరు అనుకుంటున్నారు తండ్రి దేవానైనా. ప్రతి క్షణము నైనా నేను బిడ్డలు తండ్రి నమ్మకముగా తండ్రి దేవానైనా మీ కొరకు మీ పట్ల తండ్రి వాళ్ళు నిలబడేలా కృపణదా ఇచ్చేమని వేడుకొంచున్నామయ్యా. మా సంఘానికి తండ్రి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలు ఉంచినందుకు మరొకసారి వందనాలు తండ్రి. మీ యొక్క ద్వాసుల ద్వారా తండ్రి దేవానైనా దినము తండ్రి దేవానైనా నేను తండ్రి మా యొక్క అనుక్షణము తండ్రి దేవానైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి దేవానైనా నేను తండ్రి మీకు సన్నిధిలో తండ్రి నైనా సంఘముగా కలిసి తండ్రి దేవానైనా మేము ఎదగడానికి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి తండ్రిని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నైనా కుటుంబాన్ని దీవించండి ఇచ్చిన మా చక్కని బిడ్డలు బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నేను తన బిడ్డలు దీవిస్తూ తండ్రి దేవానైనా ఇంకా అనేక దినాలు తండ్రి దేవా మీకు సేవలు పరిచయలో తండ్రి వారు ముందు కొనసాగులాగా వారి కృప
కృపా కనికరాలు తండ్రి నైనా మీరు కాచి కాపాడి భద్రపరిచి నడిపించమని నైనా యేసుక్రీస్తు వారికి పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. ఆఖరి వరకు ప్రభు నా నమ్మకం ఉంచును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. వాళ్ళతో ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేక్ కటింగ్ చేస్తాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసిన పాస్టర్ స్వరూప్ గారికి, సహోదరులు గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మనోహర్ గారి గురించి ప్రార్థన చేసి సిస్టర్ గారికి అనారోగ్యంగా ఉంది కదా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నట్లయితే హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు ప్రభా. నాయనా నా తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు దేవ. ఇదిగో నా ప్రభా నా తండ్రి నేనా అయా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నేనా మమ్మల్ని ప్రేమించి నా తండ్రి నేనా దేవా ఇదిగో నా తండ్రి నేనా నీవు నా ప్రభా నా తండ్రి మా మధ్య ఉండి నా ప్రభా నా తండ్రి స్తుతి ఆరాధన అంతట్లో కూడా నా తండ్రి నేనా నీవు ఆసీనుడు అయినందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవ. ఇదిగో నా ప్రభా నా తండ్రి యేసు నాయన నా తండ్రి నేనా మమ్మల్ని నా తండ్రి నేనా నువ్వెంతగా దృష్టిస్తున్నావో నీ నూతనమైన వాత్సల్యమును నా ప్రభా నా తండ్రి నేనా మాపై కురిపిస్తూ నా తండ్రి నేనా అయా ఎన్నికలేనటువంటి వారు నా ప్రభా అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని నా ప్రభా నాయన నా తండ్రి నేనా యేసు నువ్వు నడిపిస్తున్నటువంటి విధానం కొరకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి నేనా నాయన నా ప్రభా మేము నమ్మకం లేనటువంటి వారమైనప్పటికీ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని నా ప్రభా నా తండ్రి మా చేయి విడవక నా ప్రభా నా తండ్రి నేను మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. ఇక ఉదయకాల సమయంలో నా ప్రభా నా తండ్రి నాయనా మమ్మల్ని ప్రేమించి దేవా ఇదిగో నా తండ్రి నేనా మాకు నా తండ్రి మా వైవాహిక జీవితంలో నా తండ్రి నేనా మరొక నా తండ్రి మెట్టుకు నా ప్రభా నా తండ్రి నేనా నీవు నా ప్రభా నా తండ్రి ప్రవేశపెట్టినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. దేవా నా తండ్రి నేనా అనేక ఒడిదుడుకులు నా ప్రభా నా తండ్రి నేనా మా వివాహ జీవితంలోనే కానీ నాయన పరిచర్య జీవితంలోనే కానీ నా ప్రభా నా తండ్రి అనేక సమస్యలు శోధనలు నా ప్రభా నా తండ్రి నా ఏమి నా ప్రభా నా తండ్రి నేను వచ్చినాను నా ప్రభా వాటిని తప్పిస్తూ నా తండ్రి నేనా దేవా మా చేయి నా తండ్రి నేనా నీవే పట్టుకు నడిపిస్తున్నావు నా తండ్రి నేనా. ఓ దేవా ఇదిగో నా ప్రభా నా తండ్రి నేనా నేను నా ఇంటి వారును యెహోవాను నా తండ్రి నేను సేవించదమని నా ప్రభా యెహోషువ నినాదము నా ప్రభా నా తండ్రి మేము కలిగి జీవించటకు సహాయం చేయండి. నమ్మకంగా నా ప్రభా నా తండ్రి నేను నీ రాకడ వరకు నా తండ్రి నేను మేము నా ప్రభా నా తండ్రి ముందు కొనసాగుటకు నా తండ్రి నేను నీ యొక్క నా ప్రభా నా తండ్రి నీవు అప్పగించినటువంటి సేవంతటిని కూడా నా ప్రభా నా తండ్రి నేను దేవా నా తండ్రి నేను నీ యొక్క కృపలో జరిగించటకు నా తండ్రి నేను మమ్మల్ని నా ప్రభా జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను దేవా. ఎక్కడను కూడా నా ప్రభా నా తండ్రి నేను ఏ మంచి నా ప్రభా నా తండ్రి ఈ భూమి మీద మేము జరిగించినాను నా ప్రభా అది నా తండ్రి నేనా అయా నా ప్రభా నరుల ఎదుట గొప్పగా ఘనంగా ఎంచుకొని నా ప్రభా నా తండ్రి నేనా దేవా నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా నాయన నేను ఇచ్చే జీవంలో నా ప్రభా నా తండ్రి ప్రవేశించినప్పుడు నీ యొద్ద నా తండ్రి నేనా మేము బహుమానములు పొందుటకు నా తండ్రి నేనా వాటిని నా ప్రభా నీ యొద్దన పొందుపరచమని అడుగుచున్నాను రాజా నా తండ్రి. అయా ఈ లోకంలో నా తండ్రి నేను ఘనత కలుగనీయకు నా ప్రభా నా మహిమ యావత్తు నీవే పొందుకోవాలి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నా తండ్రి ఇచ్చిన నా సహోదరులను బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి దీవించండి నా ప్రభా నా తండ్రి. వారి యొక్క ప్రతి అవసరత తీర్చిన ప్రభా నా తండ్రి నువ్వు మహిమనందుమని అడుగుచున్నాను రాజా. ఈ దినము నా ప్రభా నా తండ్రి నేను మా పాస్టర్ గారిని నా ప్రభా పాస్టర్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో నా తండ్రి నేను అయా జ్వరంతోను దగ్గుతోని నా ప్రభా వారి బాధ నందుచుంటుండగా నా ప్రభా నాయన స్వస్థపరిచే యెహోవాను నేనని వాగ్దానం చేస్తున్నాను. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. యేసు నామములో వారు స్వస్థత నొందునుగాక. రష్యకందల రస్యార ప్రభానికి స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా పాస్టర్ గియోగ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నేను ఆయన యొక్క క్యాన్సర్ వ్యాధి యేసు నామములో ఆయన విడిచిపోనుగా. ఆమేన్. విస్తారమైన పరిచర్య ఇంకను నా ప్రభా నీ కుమారుడు నా తండ్రి ఈ యొక్క ముదిసలి ప్రాయంలో నా తండ్రి జరిగించినట్లు నా తండ్రి ఓ దేవా నా తండ్రి నీవు వాడుకొనబోతున్నందుకే నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ సాక్షిగా నా తండ్రి నిలబెట్టబోతున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని పరిశుద్ధ నామముకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడున్న మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడిండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ఈ ఆశీర్వాదంలో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఆమేన్. ఈ ఆశీర్వాదం ఒక్కడికి కాదు మీ అందరికి సంబంధిస్తుంది, ఎందుకంటే మీరు నా ఇంటి వారు. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. రమ్మ మాలతి.